మీరు నామినేషన్ వేశారు కదా సార్, ఏ అంశం ఏ కాజ్ ఆధారంగా నామినేషన్ వేశారు? రైతులు వచ్చారు, నిరుద్యోగులు వచ్చారు, అదేవిధంగా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఏ కాజ్ కారణంగా నామినేషన్ వేశారు ఈ ఎన్నికల్లో? నమస్కారం అండి, నా పేరు పరీక్షిత్ రెడ్డి. అయితే నా కారణం ఒకటే అండి, నేను రైతుని కాదు, నిరుద్యోగిని కాదు, నేను ఒక అడ్వకేట్ని. నేను ఈ ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ప్రజాస్వామ్యం పైన గుత్తాధిపత్యం చేస్తున్న పార్టీలపై 8 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాను. ఇది నా 4వ సారి నేను నామినేషన్ వేయడం. తప్పకుండా నా అజెండా ఒకటే, పార్టీల హవా తగ్గాలి, మళ్ళీ సత్తా ప్రజలకు చేరువ కావాలి. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఒక్కసారి వేకప్ అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఇది ఒక బై ఎలక్షన్. పవర్లో ఉన్న వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడరు. అలాగే ఆపోజిషన్ వాళ్ళు వాళ్ళకి పవర్ లేదని చెప్పేసి వాళ్ళు ఏమీ చేయరు. ఇది ఒక సువర్ణ అవకాశం అండి, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎన్నుకోవడానికి. అదే ప్రయత్నంగా మేము ప్రజల ముందుకు వస్తున్నాము, మా అజెండాతో ముందుకు వస్తున్నాము. మనం చూస్తున్నాము ఈ నామినేషన్ లో చాలా నామినేషన్లు వచ్చాయి, వందల సంఖ్యలో అభ్యర్థులు వచ్చి నామినేషన్ వేశారు. ఏంటి పరిస్థితి? ఎందుకు ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉందని మీరు అనుకుంటున్నారు ఒక అడ్వకేట్ గా? సార్, ఈ సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్ ఉంది సార్. చాలా మంది అసమ్మతితో ఉన్నారు. ప్రభుత్వం పైన అంటారా, లేకపోతే గత ప్రభుత్వాల పైన అంటారా. నిరుద్యోగ సమస్య ఉంది కదా, నిరుద్యోగ సమస్య పైన ప్రజల్ని మన పనివంతుల్ని చేసుంటే వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళ ప్రాకులాడే పరిస్థితి లేదు కదా. వాళ్ళు చక్కగా వాళ్ళకు ఎంటర్ప్రైజింగ్ కానీ, స్కిల్ కానీ, ట్రైనింగ్ కానీ ఇచ్చుంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు సొంతంగా నిలబడేవారు. అలాంటి పాలసీ మనం తీసుకోవాలి. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ల్యాండ్ గ్రాబ్, కొత్త పాలసీ అంటారు, ల్యాండ్ గ్రాబ్ అంటారు, మళ్ళీ హెచ్ఏఎం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటారు, మళ్ళీ దాంట్లో ల్యాండ్ గ్రాబే. ఇలా చేసి ప్రజల దగ్గర నుంచి ఆస్తులు లాక్కోవడము ఇదే పరిస్థితి. తప్పకుండా పార్టీల బయట నుంచి ఎవరైనా వచ్చి ఒక ఇండిపెండెంట్ ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుందన్న సదుద్దేశంతో వచ్చాం సార్.